శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శన నకిలీ టికెట్లు కలకలం రేపాయి. స్వామివారి దర్శనానికి తీసుకెళ్తూ క్యూ లైన్లు దాటుకుని లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లకు అడ్డుకట్ట వేశారు సిబ్బంది. గర్భాలయ దర్శనానికి వెళ్లే మెయిన్ గేట్ దగ్గర అనుమానం రావడంతో అసలు కథ బయటపడింది. 3 రోజుల కిందటే కేటుగాళ్లు పట్టుపడ్డా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులు చూసింది. నకిలీ టికెట్లను స్కాన్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని అతి తెలివితో ఓ కేటుగాడు భక్తులు వెళ్లే స్పర్శ దర్శనం దారిలో కాకుండా వేరే మార్గంగా వెళ్తూ ఉండగా సిబ్బంది పట్టుకున్నారు. అటు నకిలీ టికెట్లపై దేవస్థానం స్టాంప్ సంతకం ఫోర్జరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. స్పర్శ దర్శనం టికెట్లను ఇంటర్నెట్లో ఎడిటింగ్ చేస్తున్న దందా ఎంతకాలం నుంచి సాగుతుందో తేలాల్సి ఉంది. శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శన టికెట్లు కలకలం నకిలీ టికెట్ల కలకల రేపాయి. స్వామివారి దర్శనానికి తీసుకెళ్తూ క్యూ లైన్లు దాటుకుని లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లకు అడ్డుకట్ట వేశారు ఆలయ సిబ్బంది. గర్భాలయ దర్శనానికి వెళ్లే మెయిన్ గేట్ దగ్గర అనుమానం రావడంతో అసలు కథ బయటపడింది. 3 రోజుల కిందటే ఈ కేటుగాళ్లు పట్టుపడ్డా ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. నకిలీ టికెట్లను స్కాన్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని అతి తెలివితో ఓ కేటుగాడు భక్తులు వెళ్లే స్పర్శ దర్శనం దారిలో కాకుండా వేరే మార్గంగా వెళ్తూ ఉండగా సిబ్బంది పట్టుకున్నారు. నకిలీ టికెట్లపై దేవస్థానం స్టాంపు సంతకం ఫోర్జరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అటు స్పర్శ దర్శనం టికెట్లను ఇంటర్నెట్లో ఎడిటింగ్ చేస్తున్న దందా ఎంతకాలం నుంచి సాగుతుందో తేలాల్సి ఉంది. శ్రీశైలం ఆలయంలో ఇటు జరుగుతున్న స్పర్శ దర్శనం టికెట్ల నకిలీ దందా కొనసాగుతుంది. ఇది ఎంతకాలం నుంచి కొనసాగుతుంది? అధికారులు దీని గురించి పూర్తి చర్యలు చేపట్టి తెలుసుకోవాల్సి ఉంది. ఈ దందాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిషోర్, 3 రోజుల కిందటే ఇది బయటపడినా కూడా ఆలస్యంగా వెలుగులో రావడానికి కారణం ఏంటి? అటు పట్టుపడ్డ వాళ్ళు ఎలాంటి సమాచారం అందించారు? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు దీనిపైన? కిషోర్, పవన్, శ్రీశైలంలో ఈ యొక్క విఐపి దర్శన టికెట్లకు సంబంధించిన నకిలీ కుంభకోణాలు ప్రతిసారి కూడా బయటపడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇటు దసరా, ఉగాది, శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఆలయంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్లే ఈ యొక్క దందాలకు తరలిస్తున్న పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో ఆలయ అధికారులు దీనికి ఒత్తాసు పలుకుతుండగా ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్థానికంగా పనిచేస్తున్నటువంటి, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద లేదా డైలీ వేజెస్ లో పనిచేస్తున్నటువంటి రాము అనే ఒక వ్యక్తి ఈ యొక్క దందాకు తెరలేపాడు. ఇతను కింది స్థాయి ఉద్యోగులతో చేతులు కలిపి ఈ యొక్క నకిలీ దందాకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. అయితే విఐపి అంటే మనకు మల్లన్న దర్శనానికి శ్రీశైలానికి వచ్చే భక్తులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు స్పర్శ దర్శనం చేసుకోవడానికి. ఈ అంశాన్ని వాళ్ళు తమ ఆదాయ వనరుగా మార్చుకున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క అధికారులు, అంటే ఎవరైతే క్యూ లైన్లలో చెకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు గుర్తించకుండా ఉండేందుకు గత సంవత్సరం ఏదైతే విఐపి దర్శన టికెట్లను దేవస్థానం విడుదల చేసి ఉంటుందో వాటిని మార్ఫింగ్ చేసి డేట్లు, సీరియల్ నెంబర్లను చేంజ్ చేసి అచ్చు ఆలయం అధికారులు విడుదల చేసేటువంటి విఐపి టికెట్ల లాగా ఉండే విధంగానే వాటిని తయారు చేసి స్పెషల్ క్యూ లైన్లలో కాకుండా మామూలు సాధారణ క్యూ లైన్లలో భక్తులను మొదట తీసుకెళ్లి ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిన్న ఉద్యోగుల చేత వాళ్ళని మళ్ళీ విఐపి బ్రేక్ దర్శనానికి పట్టుకెళ్లే విధంగా ఈ యొక్క వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఈ యొక్క కుంభకోణాన్ని 3 రోజుల క్రితం ఉద్యోగులు గుర్తించినప్పటికీ మొత్తంగా దోషులను పట్టుకునేందుకు అంతర్గత